ఇంతమంది చూసుకుంటే ఏ విధంగా అనిపిస్తా ఉంది? ఒక మహిళా లోకం నిద్ర లేచి ఇప్పుడే ఉరికొచ్చినట్టు అనిపిస్తా ఉంది. ఎలా అనిపిస్తుంది? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఇట్లా మహిళలను అందరినీ ఒక దగ్గర సమావేశపరిచి రేవంత్ రెడ్డి సార్ గారు ఇలాంటి అవకాశం మాకు అందరికీ కల్పించినందుకు, మరియు మేమంతా కూడా ఆయనకు చాలా రుణపడి ఉంటాము. ఎందుకంటే ఎస్పెషల్లీ మహిళల కోసం అని 5 పథకాలు రిలీజ్ చేశారు. మాకు ఒక పెద్ద అన్నలాగా, మాకు ఇంటికి ఒక పెద్ద దిక్కులాగా మాకు సపోర్టివ్గా ఉన్నారు. మహిళకి 2500 అని, గృహలక్ష్మి పథకం అని, మహాలక్ష్మి పథకం అని, అన్ని పథకాలు చాలా బాగా చేశారు. సో ఇంకా మేము ఆశిస్తున్నాము ప్రభుత్వం ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని, మేము ఆయనను కూడా ఎంకరేజ్ చేస్తామని కోరుకుంటున్నాము. ఇప్పుడు 100 రోజులు అయితే అయిపోయింది కదా, ఎలా అనిపిస్తుంది? మహిళలకి ఫ్రీ బస్సులు పెట్టారు, చాలా సంతోషము. ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెము అంటే మధ్య తరగతి వాళ్ళు, దిగువ తరగతి వాళ్ళు ప్రతిదానికి ఛార్జీల గురించి కానీ డబ్బుల గురించి కానీ ఆలోచించేవాళ్ళు. ఎక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బుల గురించి ఆలోచించేవారు. కానీ ఈ ఫ్రీ బస్ పథకం పెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతున్నాయి. ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ గవర్నమెంట్కి భారం పడుతుందంటే మరి మాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు ఇండైరెక్ట్ గా మగవాళ్ళు, ఆడవాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళతో పాటు మగవాళ్ళు రావడం వల్ల కొంచెము భారం అనేది తగ్గుతుంది, నాకు తెలిసి అనిపిస్తుంది. కొంతమంది అంటారు కదా, చార్జెస్ 50% తగ్గించేస్తే అమ్మాయిలకి అబ్బాయిలకి ఈక్వల్ గా పెడితే బాగుండని అంటారు. 50% అంటే మేమేం అనట్లేదు, దానికి సార్ ఎలా తీసుకున్నా కూడా మేము దానికి అంగీకరిస్తాము. అంటే దాంట్లో ఏంటంటే కొంచెము ఎంప్లాయీస్ లేడీస్ కానీ, అంటే జాబ్ హోల్డర్స్ కానీ అలాంటి వాళ్ళు, స్టూడెంట్స్కి ఫ్రీ బస్ పెట్టడము, మళ్ళీ దిగువ తరగతి వాళ్ళు ఉంటారు కదా వైట్ కార్డ్ హోల్డర్స్, అట్లాంటిది ఏదన్నా సపరేట్ చేసి అలా పెడితే కొంచెము గవర్నమెంట్కి కూడా బెనిఫిట్ ఉంటుంది, వచ్చే వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే కొందరు ఏం చేస్తున్నారంటే దాన్ని ఒక దానిలాగా అంటే ఒక అవకాశం లాగా తీసుకొని ప్రతి ఒక్కరు అదే బస్ యూజ్ చేస్తున్నారు. అంటే మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఫ్రీ బస్ ఉంది కదా వెళ్ళిపోతాం అన్నట్టు వెళ్ళిపోతున్నారు. కొంతమంది మాటల గారడి గవర్నమెంట్ అంటున్నారు. అది వాళ్ళు ప్రభుత్వం నచ్చని వాళ్ళు అలా అంటున్నారు. ప్రభుత్వం అంటే ఏదైనా మనము ముందుకెళ్తేనే కదా దేనైనా చూస్తాము. 100 రోజులకి ఏదైనా ఎవరు ఏది సాధించలేరు కదా. వచ్చిన 100 రోజులకి 10 ఏళ్ళు పాలించిన వాళ్ళ దగ్గర కూడా లోటుపాట్లు ఉన్నవి. సో ఇప్పుడు 100 రోజులకే వచ్చి మీరు లోట్లు వెతికితే కష్టం కదా. మనము ఛాన్స్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే వచ్చారు కాబట్టి వాళ్ళు మన కోసము వాళ్ళు చాలా పథకాలు పెట్టారు. సో వాళ్ళు దాన్ని కూడా మంచిగా చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాము, మేము కూడా ఎంకరేజ్ చేస్తాము. కాంగ్రెస్ గవర్నమెంట్ ని నిలబెట్టుకుంటాము. మాకు మంచిగా అవకాశం ఇస్తే మేము కూడా తప్పకుండా ఎవరినైనా నిలబెట్టుకుంటాం. అది ఏం లేదు కానీ మహిళలకు రుణం లేని వడ్డీలు ఇస్తే చాలు, చాలా కృతజ్ఞతలు. ఇంతమంది వచ్చినంటే గ్రూప్ వాళ్ళే వచ్చారు, చాలా మంది ఊర్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా మహిళలంతా ప్రతి నెల కడుతున్నాం, వడ్డీ కూడా కడుతున్నాం. అదొకటి మాఫీ చేస్తే రేవంత్ అన్న ఇంకా 10 సంవత్సరాలని నిలబడతాడు. ప్రతి నెల ప్రతి మహిళకి 2500 కంపల్సరీ వేయాలి. ఇప్పుడు బస్ అనేది కొంతమంది ఎక్కుతురు, కొంతమంది ఎక్కుతలేరు. ప్రతి మహిళకి సహాయం చేయాలని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కంపల్సరీ ఇవ్వాలి. ఆటో వాళ్ళకు కూడా ఆదుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో ఆటో వాళ్ళకే తెలుసు, ఎదుటి వాళ్ళకు తెలియదు. కొంచెం కోరుకోవాలని అంతే కదా. రేవంత్ సార్కి నేను కోరుకునేది ఒకటే సార్, నాలాంటి లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ద్వారా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఇదే నా కోరిక సార్. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్ లేని వాళ్ళు. వాళ్ళకు గవర్నమెంట్ మాటలు కాడి ఏదో మాటలు చెప్తా ఉంటారు, చేతులు అయితే ఏం చేస్తున్నారు అంటున్నారు కదా, ఏమంటారు మరి? సార్ అలా ఏం లేదు సార్. రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు అంతకంటే ముందు ఇంద్రమ్మ ఇల్లు ఎంతో మందికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చారు సార్. ఇప్పుడు కూడా ఇంద్రమ్మ రాజ్యం చేసి చూపిస్తుందని కోరుకుంటాను సార్. అది అన్ని వేస్ట్ మాటలు, గారడి ఇదంతా వేస్ట్ మాటలు. అది కేసీఆర్ సార్ ఎవరికి ఏమి ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఈ సర్కారు అందరికి నాలాంటి లేని వాళ్ళకు, పేద వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఇందిరమ్మ రాజ్యం అంటారా, వచ్చిందంటారా? వచ్చింది సార్, ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది సార్. కాంగ్రెస్ వాళ్ళు మేము ఇందిరమ్మ ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడైతే మరి రేవంత్ రెడ్డి వస్తాడే మరి ఇస్తాడేమని ఆశకు మేము వచ్చినాము. మాకైతే ఇల్లు లేదు, అక్కడ అత్తగారి తరపు నుంచి లేదు, తల్లిగారి తరపు నుంచి లేదు. మాకు ఒక ఇల్లు ఇస్తే చాలు అంతే. ఇక మా పిల్లలు లాంటి వాళ్ళు పెళ్లిళ్ళు చేసి ఎవరిది వాళ్ళకే అయిపోతుంది. ఇక మేము కష్టం చేసుకుంటేనే మాకు బతుకుతారు, మాకు వెనక లేదు ముందు లేదు. ఇప్పుడైతే సార్ అయితే ఇప్పుడు మీకు కూడా 2500 ఏదైతే ఉందో అవి కూడా ఇస్తామని అంటున్నారు. గతంలో చూసుకున్నట్లయితే మీకు 0 కరెంట్ బిల్లు, 0 మళ్ళీ బస్ టికెట్, ఎలా అనిపిస్తావు? ఈ బస్ అయితే బాగానే ఉంది కానీ
మాకు ప్రజల కొంతమందికి ఓపిక లేదు అంతే. బాగానే ఉంది, గరీబోళ్ళకు మిడిల్ క్లాస్ వాళ్ళకు బాగానే ఉంది. దేవుడు బాగానే ఆయన అరేంజ్ చేసిండు. సోనియమ్మకు 1000 దండాలు ఆమెకు, కానీ మంచిగానే ఉంది. రాహుల్ గాంధీ కూడా బాగానే ఇది చేసిండు. కొంతమంది అంటున్నారు కదమ్మా, ఏంటి అది వాళ్ళు ఏదో ఫ్రీ పథకాలని గ్యారంటీ కానీ 420 పథకాలు ఇచ్చేసి మహిళలను మభ్య పెడుతున్నారు, ఏంటంటే ఓట్ల కోసమే వాడుకుంటున్నారని చెప్తా ఉన్నారు. అది రావాలి కదా, ఇప్పుడే కదా సార్ వచ్చింది, ఇప్పుడే కదా వాళ్ళు వచ్చింది, ఇప్పుడే స్టార్ట్ కదా. వాళ్ళ 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 ప్రాణాలే దేశానికి అర్పించిండ్రు. వాళ్ళ తండ్రి కానీ వాళ్ళందరూ దేశానికి అర్పించిండ్రు. కాబట్టి ఇప్పుడు చేస్తాడు ఆయన కంపల్సరీ అని మాకు ఒక ఆశ ఉంది. మేము కాంగ్రెస్కి వేస్తాం, ఆమోదం నుంచి అయినా కాంగ్రెస్కి. కేసీఆర్ వచ్చి మాకేం ఒరిగి పెట్టింది లేదు, ఉన్న మాటకి ఏముంది. కానీ ఈ చేసిండు, ఏం చేసిండు ఆయన, మరి అంత అన్యాయంగా ఏం లేదు, చేసిండు పర్వాలేదు. కానీ లేదు, ఏం లేదు, ఏడేసినామంటే ఆడనే ఉన్నాం అనమాట, అక్కడనే ఉన్నాం అనమాట. అంటే అది వచ్చిన వాళ్ళకే వస్తుంది, వాళ్ళంటి గరీబ్ వాళ్ళకి ఎవరికి ఏమి లేదు అట్లా. అంతేగాని ఇంకేం లేదు. మాకేమో ఆయన ఇచ్చింది కాదు, ఏమి ఉండని రోజులు వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ ఇది పెట్టుకొని ఉండడం అంతే. మీకు ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే పెద్దపీట వేసారు మీకు, ఇంతమంది అమ్మలను చూస్తే, అక్కలను చూస్తే ఎలా అనిపిస్తా ఉంది? సంతోషం ఉంది. కానీ వాళ్ళ ఎవరికి వస్తుందో ఎవరికి రాదో ఆ దేవుని దయ. ఆయన అందరి ఇదితోటి చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఇచ్చిన కూడా కొంతమంది ఏం చేస్తారు, పెద్దవాళ్ళు తినేస్తుండ్రు. ఆయన ఇస్తున్నాడు, ఆయన బాగానే చేస్తుండొచ్చు, కానీ తినేవాళ్ళు తింటుండ్రు, దొరకని వాళ్ళకు దొరుకుతలేదు. ఆ మధ్యలో ఓడిపోయి కదా అట్లా. అంటే రాజకీయ నాయకులు వింటారు అంటే మధ్యలోకి రాకుండా డైరెక్ట్ పేదవాళ్ళ దగ్గరకే వచ్చి సాయం చేయాలని చూడాలి సార్. ఎందుకంటే మధ్య వాళ్ళు తినేస్తున్నారు, పైనుంచి వస్తున్నాయి ఫండ్స్, కానీ మధ్య వాళ్ళే తినేస్తున్నారు. అలాకుండా వాళ్ళే డైరెక్ట్ ఎవరెవరు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ నేను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 50 ఏళ్ళు అవుతుంది. హైదరాబాద్కి వచ్చి నా మ్యారేజ్ 35 ఇయర్స్. నాకు 2 పిల్లలు, వాళ్ళు చదివించినాం, వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు మా బతికి ఎట్లా, అందుకేమని అడుగుతున్నాం అట్లా అని చెప్పేసి. ఇక ఆయన దయ అట్లా. మేమైతే సచ్చేదాకా కాంగ్రెస్కే వేస్తాం. వాళ్ళు ఎవరు ఇవ్వకపోని మాకు ఆమోదం నుంచి అదే ఉంది కాబట్టి దానికే వేస్తాం. ఏం లేదు, మాకు పింఛన్ లేదు. మాది నిర్మల మండలం, మామిడ తాలూకా. మా ఇంట్లో ఎవరికైనా పింఛన్ లేదు. మాకు 60 ఏళ్ళు ఉన్నాయి మా సార్కు. కానీ మాకు పింఛన్ ఎక్కడ ఎన్ని వేసినా రాలేదు. ఇప్పుడు ఈ సార్ గెలిచిండంటే మాకు బాగా సంతోషమైంది. మరి పింఛన్ వస్తుందని మేము కోరుకొని ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చినాం సార్. పెట్టినాం సార్. ఏం చెప్పలేరు, ఇక వస్తాయచ్చు అని అన్నారు అంతే సార్, ఏం లేదు. పింఛన్ అడగాల, వచ్చినాం కదా సార్, మాకు ఇస్తాడు కదా, అడిగే అవసరం ఏమున్నది, మాకు ఇస్తాడు కదా. మాకు రాదు బీడి పింఛన్ లేదు, ఏం లేదు. కోరుకుంటున్నాం మేము మంచిగా. మండలం ఇక్కడ కాదు, నిర్మల సైడ్. సారే ముఖ్యం. మేము తిరిగినాం సుమారు ఏవెంత సార్ కోసం ఎంతో బాధపడ్డాం మేము. మరి మాకు రావాలా పింఛన్లు? గృహలక్ష్మి రావాలి, అందరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి. ఎందుకంటే మేము 10 సంవత్సరాల నుంచి రెండింట్లోనే ఉంటున్నాం సార్, మాకు ఇల్లు కావాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తుంది, గత ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇస్తుందని ఆశతో వచ్చాం సార్. మేము చాలా హ్యాపీగా ఉంది సార్. మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం సార్. అవును సార్, మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళాలి సార్. మా మహిళలందరూ కలిసి సార్ సపోర్ట్ గా ఉంటాం సార్. రేవంత్ అన్న సపోర్ట్ ఉంటాం సార్. సార్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరికి సపోర్ట్ ఉంటారు? మేము కాంగ్రెస్ కే సపోర్ట్ గా ఉంటాం. నేనే కాదు సార్, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళలు కాంగ్రెస్ కే సపోర్ట్ గా ఉంటుంది సార్. మాకు గృహలక్ష్మి రావాలి సార్. నేను మెయిన్ లేని వాళ్ళకు, పేద వాళ్ళకి ఇల్లు రావాలి సార్. ఎంతో మందికి రెంట్లో ఇంకా మీరు రండి, మీరు మాట్లాడండి. మాకు చాలా సంతోషంగా ఉంది, రేవంత్ రెడ్డి ఇన్ని పథకాలు ఇచ్చినందుకు. ఇంత జనం హ్యాపీగా ఉంది, అందరం వచ్చినందుకు. అన్ని బాగా అందుతున్నాయి. 0 కరెంట్ బిల్లు, మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఒకటి రావాలి, అంత బాగానే ఉంది. గ్యాస్ మాట్లాడు లేని వాళ్ళకి కూడా రేషన్ కార్డు ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. రేషన్ కార్డు కూడా లేదు,
చాలా పిల్లలకు కూడా చాలా కష్టం అవుతుంది. రేషన్ కార్డు గురించి కూడా మేము రేవంత్ రెడ్డిని అడగాలని ఇది చేస్తాం.